ఓం నమ శివాయ. పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ఈ నామం చాలు. అట్లాగే శివ అంటూ భక్తితోటి ఆయనకు చేసుకునేటటువంటి అభిషేకం ఎన్నో రకములైనటువంటి ప్రయోజనాలు మనకు కలగచేస్తుంది. సనాతన ధర్మం అంటే ముఖ్యంగా దాన ధర్మాదులు, దానము ధర్మము అనేటటువంటివి అతి ముఖ్యమైనటువంటి విషయాలు మన హైందవ సనాతన ధర్మానికి. మన హిందూ ధర్మంలో దానము ధర్మము అనేటటువంటి ప్రక్రియలో ఈ శివరాత్రి రోజున ఏ వస్తువులు మనం దానం చేస్తే ఏ రకమైనటువంటి పుణ్యాలను పొందుతామో అనేటటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జాతకంలో ఎన్నో రకాల దోషాలతో మనం ఇబ్బంది పడుతుంటాం. అది వృత్తి కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి, సంతానపరమైనటువంటి, దాంపత్యపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, వ్యావహారికపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి, ఏవి చూసుకున్నా ధర్మ అర్థ కామ మోక్ష ఎన్ని చూసుకున్నా ఈ నాలుగిట్లోకి వస్తుంది. కాబట్టి మనం ఈ ధర్మార్థ కామ మోక్షాలు పొందేటటువంటి క్రమంలో మనం కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే శివరాత్రి రోజున చాలా చాలా శుభాలను పొందేటటువంటి అవకాశాలు మనకు కలిసి వస్తాయి. పరమేశ్వరుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు. అయితే దానం చేసేటటువంటి సందర్భంలో ఎవరికైతే ఉపయోగపడుతుందో వారిని గుర్తించి, ఎవరికైతే అవసరాలు ఉంటుంటాయో వారిని గుర్తించి మనం దాన ధర్మాదులు చేయాలి తప్పితే మనలోనే మన ఇంట్లోనే వ్యక్తులు మనం దాన ధర్మాదులు చేస్తే దాని వలన దాన ధర్మాదులు చేసేటటువంటి ఫలితం రాకపోగా మళ్ళీ అనవసరమైనటువంటి పాపాలను మనం మూట కట్టుకున్న వాళ్ళు అవుతుంటాము. కాబట్టి ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే ఉపాసనా బలం ఉంటుందో అటువంటి వారిని గుర్తించి మనం దాన ధర్మాదులు చేయటం అనేది చాలా చాలా మంచిది. అయితే శివరాత్రి పర్వదినాల్లో, శివరాత్రి ఈ ముఖ్యమైనటువంటి ఘడియల్లో కొన్ని వస్తువులు దానం చేస్తే అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. దేవాలయానికి వెళ్ళి మంచిగా అభిషేకం చేసుకోవటం, లేదా ఇంట్లోనే అభిషేకం చేసుకోవటం, లేదా కేవలం దేవాలయ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ఈ యొక్క వస్తువులు దానం చేస్తే అట చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి. అవేమిటో చూద్దాం. ఈ రోజున చేసేటటువంటి దాన ధర్మాదులో ముఖ్యంగా పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు దానం చేయటం అనేది చాలా చాలా మంచిది. పేదవారికి పాలను దానం చేయటం, పెరుగును దానం చేయటం, కూరగాయలను దానం చేయటం, బియ్యం దానం చేయటం, వస్త్రదానం చేయటం, ఇట్లా ఎన్నో రకాల దాన ధర్మాదులు ఉన్నాయి. వాటిల్లో నిత్యము ప్రజలకు ఏవైతే, పేదవారికి ఏవైతే అవసరం ఉంటాయో వాటిని గుర్తించి మనం దానం చేయటం ద్వారా ఆ దాన ఫలితాన్ని మనం పొంది చక్కని సంతోషాలు, చక్కని శ్రేయస్సు మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. జాతకంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఎన్నో రకాల దోషాలను కూడా మనం తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ దానం చేయటం ద్వారా పరమేశ్వరుడు సంతోషించి మన యొక్క అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళేందుకు ఆయన ప్రయత్నం చేస్తుంటారు. వివిధ రూపాల్లో మనం చేసేటటువంటి దాన ధర్మాదులో ముఖ్యంగా ఇందా చెప్పుకున్నాం పాలు, పెరుగు, బియ్యము, అలాగే అన్నదానము, అలాగే వస్త్రదానం చేయటం అనేది చాలా చాలా మంచిది. అయితే నల్ల నువ్వులు కూడా ఈరోజు దానం చేయాలని చెప్తుంటారు. జాతకంలో శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఎదుర్కొంటున్నటువంటి వారందరూ కూడా ఎవరైతే నువ్వుల దానం తీసుకుంటారో వారిని కనుక్కొని వారికి సరైన రీతిలో గౌరవ సత్కారాలు చేసి వారికి తృప్తికరమైనటువంటి ఈ వస్తువులను దానం చేయటం అనేది చాలా చాలా మంచిది. శక్తి మేరకు వారికి కొంత దక్షిణ కూడా ఇవ్వటం అనేది చాలా చాలా అవసరము. వారు తృప్తిగా తీసుకోవాలి, మిమ్మల్ని తృప్తిగా వారు ఆశీర్వాదం అందించాలి. అట్లాగే బయట రోడ్డు మీద మీరు ఎక్కడ నడుస్తూ ఉంటారో ఓ పేదవారు కనిపిస్తే తృప్తిగా ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది మీరు ఇచ్చేటటువంటి క్రమంలో అతను తృప్తిగా దానం తీసుకొని మీకు ఒక నమస్కారం చేస్తాను. దానివలన ఎన్నో ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి నల్లని నువ్వులు దానం చేయటం, నువ్వు ఉండలు దానం చేయటం అనేది చాలా చాలా మంచిది. ఇట్లా చేస్తే జాతకంలో శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగటమే కాకుండా పితృదోషాలు తొలగిపోతాయి. జాతకంలో పితృదోషాలతో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. ఏ పని చేపట్టినా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పని కాదు, నష్టాలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, ఎంతో పెట్టుబడులు పెట్టి చివరికి అది వ్యర్థమవుతూ ఉంటుంది. అట్లాగే పితృదోషాలు ఉన్నాయని తెలుసుకోవటంలో ముఖ్యంగా మనం గమనించాలి. తరచూ మనకు వెంట్రుకలు అడ్డుపడుతుంటాయి.
భోజనం చేస్తున్నా, నడుస్తున్నా, లేదా మన వస్త్రాలు ధారణ చేస్తున్న వస్త్రాల మీద ఎక్కువ వెంట్రుకలు పడి ఉండటం, ఇట్లా తరచుగా మీ నిత్య జీవనంలో వెంట్రుకలు కనుక మిమ్మల్ని అడ్డుపడుతూ ఉంటే కనుక మీకు పితృదోషం ఉందని గమనించాలి. అట్లాంటి పితృదోషాలు తొలగాలంటే ఏం చేయాలి? పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. వారి తృప్తి కొరకు అన్నదానం చేయాలి. అట్లాగే ఈ నువ్వుల ఉండలు కూడా దానం చేయమని చెప్తారు, నువ్వులు దానం చెప్తాం. ఇట్లా చేస్తే కనుక ఆ యొక్క జాతక సంబంధమైనటువంటి దోషాలు తొలగటమే కాకుండా పితృ సంబంధమైనటువంటి దోషాలు తొలగించుకొని పితృదేవతల యొక్క అనుగ్రహం పొందితే ఆ ఇంట్లో శుభ కార్యక్రమాలు ఆగకుండా జరుగుతూనే ఉంటాయి. శుభ కార్యక్రమాలు ఎంతో కాలంగా కొన్ని వాయిదా పడుతూ వస్తుంటాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఇంట్లో వివాహ సంబంధాలు కుదరవు. అటువంటి వారందరూ గుర్తుంచుకోవాలి. ఒక్కసారి గతించిన పితృదేవతల అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నం చేసి ఆ తర్వాత మీరు శుభ కార్యక్రమాలను ప్రారంభించండి. తరువాత వస్త్రదానం. వస్త్రదానం కూడా శివరాత్రి రోజున అతి ముఖ్యమైనటువంటి దానంగా మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు చేసేటటువంటి పేదవారికి వస్త్రదానం అనేది, ఆ వస్త్రదానం చేసుకోవటం వల్ల జీవితంలో మీరు పొందుతున్నటువంటి ఆర్థిక సమస్యలను మనం దూరం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మనం ఇంకొకరికి మనం ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేయాలి. అట్లా ఉపయోగపడితే కనుక ఆ ఉపయోగం మనపైన తిరిగి మనకు ఉపయోగపడుతుంది. అంటే ఈ దాన ధర్మాదులు చేయటం వల్ల మళ్ళీ మనకే వాటి యొక్క ఫలాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పేదవారికి వస్త్రదానం చేయటం ద్వారా శివరాత్రి రోజున శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆదాయ వనరులు పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే వీటితో పాటు శివరాత్రి రోజున పంచదార, తేనె, అలాగే బిల్వపత్రాలు, చందనము ఇవి కూడా పరమేశ్వరునికి సమర్పణ చేయండి. వస్త్రం సమర్పణ చేయాలి, వస్త్రదానం చేయాలి. పరమేశ్వరునికి ఈ పంచదార, తేనె, బిల్వపత్రాలు కలిపి స్వామివారి సమర్పణ చేస్తే అట సకలమైనటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి మంచి శుభాలు కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక మూడవ దానము ముఖ్యమైనది, ఆవు నేయిని దానం చేయాలట. ఈరోజు ఆవు నేయిని దానం చేసిన, ఆవు నేతితో పదార్థాలు చేసి పరమేశ్వరునికి అర్పించిన, ఆవు నేతితో దీపారాధన చేసిన పరమాద్భుతమైనటువంటి పుణ్య బలాలు పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ శివరాత్రి రోజున స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని సేకరించి పరమేశ్వరునికి దీపారాధన చేయటం, పరమేశ్వరుని యొక్క అభిషేకంలో ఉపయోగించడం, అలాగే ఆవు నేతిని దానం చేయటం ద్వారా మన జీవనంలో ఉన్నటువంటి కొన్ని దారిద్ర్యపు బాధలు తొలగిపోయి పేదరికంతో కూడినటువంటి సమస్యలు తొలగిపోయి శుభాలు పొందటమే కాకుండా మంచి ఐశ్వర్యం కూడా కలుగుతుందట. కాబట్టి అటువంటి ఆర్థికపరమైనటువంటి మెరుగైనటువంటి ప్రయోజనాల కోసం మీరు ఈ శివరాత్రిని వృధా చేసుకోకుండా అతి ముఖ్యమైనటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో మనకు నిత్యం లభించేటటువంటి ఈ పాలు, పెరుగు, పంచదార, అట్లాగే వస్త్రదానం, అలాగే ఆర్థికపరమైనటువంటి దానాలు చేసుకోవటం ద్వారా మనం పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వస్తువులు దానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పరమేశ్వరుని అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి. స్వస్తి.